నువ్వు వెళ్ళిపోయావని చెప్పినప్పుడు నేను నీతో కన్న కలలు దూరమైపోయింది. మాట్లాడ్డం ఆపేశావు. కానీ నా మైండ్లో నీ గురించి ఆలోచించే వాయిస్ మాత్రం మ్యూట్ అవ్వలేదు. కొన్ని ప్రేమలు కలిసి ఉండడానికి కాదు, లైఫ్లో ఒక బ్యూటిఫుల్ మెమరీగా మిగిలిపోవడానికి. 10th క్లాస్లో లవ్ అంటే టైంపాస్ అనుకుంటారు, కానీ నా లైఫ్లో అదొక మెమరీ కాదు, ఒక జీవితం. స్కూల్ బెల్ రింగ్ అయిన ప్రతిసారి నా హార్ట్లో ఒక్క పేరు మాత్రమే వినిపించేది. నువ్వు నా పక్కన బెంచ్లో కూర్చొని నవ్వినప్పుడు నా మార్క్స్ కాకుండా నా ఫ్యూచర్ కూడా బ్రైట్ అయిపోతుందనిపించింది. ఎగ్జామ్స్ అయిపోయిన రోజు అందరికీ హాలిడే స్టార్ట్ అయ్యాయి, కానీ నా లైఫ్లో సెపరేషన్ స్టార్ట్ అయింది. నువ్వు వెళ్ళిపోయావని చెప్పినప్పుడు నేను నీతో కన్న కలలు దూరమైపోయింది. లవ్ని మర్చిపోవడం ఈజీ అంటారు, కానీ నిన్ను మర్చిపోవాలి అంటే ముందు నన్ను నేనే మర్చిపోవాలి. నువ్వు నాతో మాట్లాడడం ఆపేశావు, కానీ నా మైండ్లో నీ గురించి ఆలోచించే వాయిస్ మాత్రం మ్యూట్ అవ్వలేదు. ప్రతి బస్ సౌండ్ వినిపించినప్పుడు నువ్వు దిగుతాదేమో అని నా హార్ట్ ఇంకా వెయిట్ చేస్తుంది. ఇయర్స్ అయిపోయాయి, లైఫ్ ముందుకు నడిచింది, కానీ నా మెమరీస్ మాత్రం అదే క్లాస్ రూమ్లో వెయిట్ చేస్తున్నాయి. నువ్విప్పుడెక్కడో హ్యాపీగా ఉంటావని తెలుసు, కానీ ఒక్కసారి నన్ను గుర్తు చేసుకుంటే చాలు, నా లవ్ ఓడిపోలేదు అని అనిపిస్తుంది. మనం కలవకపోయినా పర్లేదు, కానీ నేను నిన్ను లవ్ చేసిన అమ్మాయిగా ఉండడం నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. 10th క్లాస్లో రాసిన నా లవ్ స్టోరీ రిజల్ట్ షీట్లో కనిపించలేదు, కానీ నా హార్ట్లో పర్మనెంట్గా పాస్ అయిపోయింది. కొన్ని ప్రేమలు కలిసి ఉండడానికి కాదు, లైఫ్లో ఒక బ్యూటిఫుల్ మెమరీగా మిగిలిపోవడానికి. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫస్ట్ లవ్ మెమరీ ఉందా? కామెంట్లో చెప్పండి. ఈ స్టోరీ మీకు రిలేట్ అయితే షేర్ చేయండి.